ఏపీలో ఓ హోంగార్డు ఏసీపీ అధికారులు షాక్ అయ్యేలా ఆస్తులు కూడబెట్టిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు 20 కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టాడు. ఏసీపీ కార్యాలయంలో 15 ఏళ్లు పనిచేసిన హోంగార్డ్ శ్రీనివాసరావు దాడుల గురించి ముందుగానే సమాచారం ఇచ్చి వారి నుంచి డబ్బులు వసూలు చేసేవారని అధికారులు తెలిపారు. అవినీతి ఆరోపణలు రావడంతో అతని జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ చేసినట్టు వెల్లడించారు. విజయనగరం, గుర్లా, విశాఖ ప్రాంతాల్లోని అతని నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి కన్నబాబు తాజా అప్డేట్స్ అందిస్తారు. కన్నబాబు చెప్పండి. ఏపీలో ఓ హోంగార్డు ఏసీపీ అధికారులే షాక్ అయ్యేలా ఆస్తులు కూడబెట్టిన సంఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు 20 కోట్ల అక్రమ ఆస్తులను కూడబెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మన ప్రతినిధి కన్నబాబు అందిస్తారు. కన్నబాబు, సాధారణంగా ఏసీబీ అధికారులు అంటేనే మిగతా ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారులకి ఎవరైనా సరే ఒక భయంకరమైనటువంటి వాతావరణం కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఏసీబీలోనే పనిచేస్తూ ఏసీబీకే కన్నం వేసినటువంటి కిలాడి హోంగార్డ్ సంగతి ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాం. ఏదైతే విజయనగరం జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రీనివాసరావు ఏదైతే తన నివాసంపై ఏసీబీ అధికారులు అయితే మెరుపు దాడులు అయితే నిర్వహించారు. సాధారణంగా హోంగార్డ్ స్థాయి ఉద్యోగికి వచ్చే ఆదాయానికి ఆయన దగ్గర లభ్యమైనటువంటి ఆస్తులకు పొంతలు లేకపోవడంతో అధికారులు షాక్ గురైనటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఏదైతే విజయనగరం, విశాఖపట్నం, గుర్లం ప్రాంతాల్లో ఆయనకు చెందినటువంటి ఇళ్ల స్థలాల్లో, అలాగే కార్యాలయాల్లో ఏకకాలంలో అయితే సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే శ్రీనివాసరావు గతంలో సుమారుగా 15 ఏళ్ల పాటు కూడా ఏసీపీ విభాగంలోనే పనిచేయడం గమనార్హంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే ఆ సమయంలో అధికారులు ఎవరిపైన దాడులు చేయబోతున్నారు, ఎక్కడ సోదాలు జరుగుతున్నాయనే అత్యంత రహస్యమైనటువంటి సమాచారాన్ని ఆయన ముందుగానే తెలుసుకునేవారు. ఈ యొక్క సమాచారానికి సంబంధించి అవినీతి అధికారులకు చేరవేసి వారి నుంచి భారీ మొత్తంలో ప్రతిఫలం పొందేవాడనేటువంటి ఆరోపణలు కూడా పెద్ద స్థాయిలో ఇక్కడ వినబడడం ఇక్కడ మనం చూడొచ్చు. అయితే ఈ విధంగా వ్యవహారంలో లొసుకులను వాడుకొని కోట్లాది రూపాయల సంపాదన వెనక్కి వేసుకున్నట్టుగా ఇక్కడ మనకి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ హోంగార్డు శ్రీనివాసరావు పై వచ్చినటువంటి అవినీతి ఆరోపణల నేపథ్యంలో గతంలోనే అతడిని ఏసీబీ విభాగం నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి అయితే బదిలీ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ కూడా తన పాత పరిచయాలతో తన అక్రమ కార్యకలాపాలకు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం జరిపినటువంటి సోదాల్లో సుమారుగా 20 కోట్ల రూపాయలు, అంటే ఒక హోంగార్డ్ స్థాయి లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులను గుర్తించినట్టుగా ఏసీబీ వర్గాలు వెల్లడించి, అంటే ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఒక హోంగార్డ్ స్థాయి అంటే వాళ్ళ జీతం చూసుకుంటే 15,000 నుంచి 18,000 లోపు మధ్య ఉంటుంది. వాళ్ళ ఇంటద్దెలు అవనండి లేదా వాళ్ళకి పోషణ కావనండి మొత్తం పోగా చూసుకుంటే ప్రతి నెల వీళ్ళకి 4-5 వేలు మించి
వీళ్ళ బడ్జెట్ లో మిగిలే అవకాశం ఉండదు. అలాంటిది ఈయన ప్రస్తుతం ఆస్తులు చూస్తే కనుక 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు గుర్తించారంటే ఏ స్థాయిలో ఈయన అవినీతికి పాల్పడినటువంటి విషయాన్ని అయితే మనం ఇక్కడ గమనించాలి. ఇందులో విశాలమైనటువంటి భవనాలు, భూములు, నగదు కూడా ఉన్నట్లుగా కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ ఘటనకు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఇతర సిబ్బందిని కూడా విస్మరాయానికి గురి చేయడమే కాకుండా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తు చూపుతుందని అయితే మనం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఏసీబీ అధికారులు కేసు అయితే నమోదు చేశారు. ఈ ఆస్తుల వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా, హస్తం ఏదైనా ఉందా అనే కోణంలో కూడా కొంత దర్యాప్తు అయితే ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఒక్కసారిగా అంటే విజయనగరంలో జరిగిన ఈ సోదాలకు తనకు సంబంధించినటువంటి విశాఖపట్నం అలాగే ఏదైతే కుర్లాం గ్రామం సంబంధించి ఈ ప్రాంతంలో కూడా ఇవి జరగడంతో ఒక్కసారిగా ఉత్తరాంధ్ర అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కు పడినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది చాలా స్పష్టంగా. ఓకే కదా బాబు, మరి ఫైనల్ గా శ్రీనివాసరావుపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది? ప్రస్తుతం ఏదైతే ఈ ఏసీబీ అధికారులు రైడ్ లో దొరికినటువంటి లేదా వీళ్ళు చేసినటువంటి సోదాల్లో దొరికినటువంటి ఆ నిజ నిర్ధారణలన్నీ కూడా ఇటు అధికారుల ముందు అలాగే ఇటు కోర్టు ముందు కూడా వీళ్ళు ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నారు, ఏ స్థాయిలో అవినీతి చేసి ఇక్కడ ఈయన 20 కోట్ల రూపాయలు సంపాదించాడు, ఎక్కడ అంటే ఇప్పుడు ఎట్లా ఉండదు అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఫర్దర్ గా రీసెంట్ గా మనం ఒక ఏసీబీ రైడ్ కి సంబంధించినటువంటి విషయంతో 6TV స్టింగ్ ఆపరేషన్ చేయాలన్నటువంటి ఒక విషయంపై ఒక రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారి ఒక రైతు నుంచి 10 లక్షల రూపాయలు అడుగుతున్నాడనేటువంటి డిమాండ్ తో ఏసీబీ ఆఫీస్ అధికారులు కూడా మనం కలవడం జరిగింది. అయితే అధికారులు తీసుకున్నటువంటి జాగ్రత్తలు తీసుకుంటే అక్కడ మనకే చాలా ఆశ్చర్యం గురించింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ని ఎవరిని కూడా అంటే ఆ అధికారి మెయిన్ ఏసీబీ అధికారి ఎవరైతే ఉంటారో ఆ స్థాయి కంటే కింద స్థాయి అధికారులు ఎవరితోని కూడా మీరు మాట్లాడొద్దు, మనం ఎక్కడిక ఏం చేస్తున్నాం అనే విషయాన్ని చాలా సైలెంట్ గా అంటే పక్కన ఉన్నటువంటి స్టాఫ్ తో పనిచేస్తున్న వ్యక్తికి కూడా ఇన్ఫర్మేషన్ తెలియకుండా జాగ్రత్త తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి ఎవరైతే శ్రీనివాస్ లాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తులు వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం ఫర్దర్ గా చూసుకుంటే కనుక శ్రీనివాస్ చేసినటువంటి అవినీతిలో ఎవరెవరి దగ్గర ఎంతెంత కాజేశాడు, ఎలాంటి పరిస్థితులు అవి ఏసీబీ అధికారులు వెళ్ళేటప్పటికీ వాళ్ళకి సమాచారం అందడంతో వాళ్ళందరూ కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అయితే దీన్ని కోర్టు ఇప్పటి వరకు ఇలాంటి కేసులు ఎక్కడ కూడా మనం తెలుగు రాష్ట్రాల్లో చూసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదో రెవెన్యూ సంబంధించిన పరిధిలోనో లేదా వేరే టెలికాం కానీ లేదా విద్యుత్ శాఖలో లేదా వేరే వేరే ప్రభుత్వ విభాగాల్లో రకరకాల కోణాల్లో లంచం అడుగుతూ ఉంటారో లంచం తీసుకున్నందుకు గాను అధికారులను పట్టుకోవడం చూస్తాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఏసీబీ ఆఫీసులో హోంగార్డ్ గా విధులు నిర్వహిస్తుంటూ ఏసీబీకి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని ఫర్దర్ గా ముందుగానే ఎవరైతే అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత ముందుగా సమాచారం ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేసినట్టుగా ఈ ఆస్తులన్నీ ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నిజ నిర్ధారణను ఇది డిక్లరేషన్ అయిన తర్వాతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనేపై అధికారులు అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ కన్నబాబు.